అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. ఈనాటి మన టాపిక్ ఆర్టికల్స్. అసలు ఆర్టికల్స్ అంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీనింగ్ ఏమిటి? నౌన్ అంటే నామవాచకం అంటాం, ప్రొనౌన్ అంటే సర్వనామం అంటాం, వర్బ్ అంటే క్రియ అంటాం. బట్ ఆర్టికల్స్ అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీనింగ్ మీరు ఎప్పుడైనా విన్నారా? నేను చెప్తాను. ఆర్టికల్స్ అంటే ఇంగ్లీష్లో షార్ట్ వర్డ్స్. ఎందుకంటే ఆర్టికల్స్ అనేటివి ఏఆర్, యాన్ అండ్ ది, ఇవి చాలా చిన్న పదాలు ఇంగ్లీష్లో, అందువల్ల వాటికి ఆర్టికల్స్ అనే పేరు వచ్చింది. ఆర్టికల్స్ అంటే షార్ట్ వర్డ్స్ అన్నాం. ఇది ఆర్టికల్స్ అంటే మీనింగ్. యాక్చువల్గా ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ అంటే చాలా చాలా ఈజీ టాపిక్ అనుకుంటాం, కానీ ఆర్టికల్స్ అనే టాపిక్ ఎంత ఈజీనో అంతే కన్ఫ్యూజన్ కూడా. ఈరోజు మీకు డీటెయిల్డ్గా నేను ఆర్టికల్స్ గురించి చెప్తాను. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్? లుక్ హియర్. ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్, ఇక్కడ ఏ ఉంది, యాన్ ఉంది, రెండు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అలా ప్లోరల్లో చెప్పలేదు. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ సింగులర్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏ ఆర్ యాన్ సింగిల్ ఆర్టికల్గానే దాన్ని మనం చూడాలి. అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ ది. ఫస్ట్ వన్, ఇండెఫినెట్ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ is used before singular countable nouns or noun phrases to mean one or anyone. సో ఇండెఫినిట్ ఆర్టికల్ అనేది ఎలాంటి నౌన్స్ ముందు ఉపయోగిస్తాం? సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి. అలాంటి నౌన్స్ ముందు కానీ నౌన్స్ ఫ్రేసెస్ ముందు కానీ వాడతాం. మామూలుగా మనం ఏమనుకుంటామంటే నౌన్ అనే చెప్పుకుంటాం. నౌన్స్ ముందే కాదు, నౌన్ ఫ్రేజెస్ ముందు కూడా మనం ఆర్టికల్స్ని వినియోగిస్తాం. ఎలాగో తర్వాత మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏ. ఏని ఎలాంటి నౌన్స్ ముందు లేదా నౌన్ ఫ్రేజెస్ ముందు వాడతామో తెలుసుకుందాం. ఏ, దిస్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ or noun phrases beginning with a consonant sound. సో కాన్సనెంట్ సౌండ్ అంటే హల్లు శబ్దం. హల్లు శబ్దంతో ప్రారంభమయ్యే నౌన్స్ ముందు కానీ లేదా నౌన్ ఫ్రేసెస్ ముందు కానీ ఏ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ సింగులర్ కౌంటబుల్ అన్నాం. బుక్, 1 book, 2 books, 3 books అని వాటిని మనం లెక్క పెట్టగలం. సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి. అదేవిధంగా ట్రీ, 1 tree, 2 trees, 3 trees ఇలా లెక్క పెట్టగలం. కానీ వాటర్ అనేది కూడా సింగులరే, కానీ దట్ ఈస్ నాట్ కౌంటబుల్. 1 water, 2 waters, 3 waters అని మనం కౌంట్ చేయలేం. కాబట్టి వాటర్ అనేది సింగులర్ అయినప్పటికీ కూడా దాని ముందు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సింగులర్ అయి ఉండాలి అండ్ కౌంటబుల్ అయి ఉండాలి. మరియు ఆ నౌన్ కానీ నౌన్ ఫ్రేస్ కానీ కాన్సనెంట్ సౌండ్తో హల్లు శబ్దంతో బిగిన్ అయితే అలాంటి నౌన్స్ ముందు నౌన్ ఫ్రేజెస్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. లుక్ హియర్. ఏ బుక్. బుక్ అనేది చూడండి, స్టార్టింగ్ బుక్, బాలో బాకు కొమ్మిస్తే బు అంటే ఆ సౌండ్స్ అనేటివి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తమిళ ఎనీ లాంగ్వేజ్ అవి కాన్సనెంట్సా లేదా ఓవల్సా? సేమ్. తెలుగులో ఆ అనేది ఓవల్, హిందీలో కూడా ఆ అంటేనే ఓవల్, తమిళ్లో ఆ అంటే ఓవల్, మారదు. సో ఇది ఇంగ్లీష్ కదా, మనం తెలుగులోకి ఎందుకు మళ్ళీ చెప్పుకోవడం అని అనుకోవచ్చు మీరు. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సౌండ్ అనేది సేమ్గానే ఉంటుంది. ఓవల్ అయితే ఓవల్ అన్ని లాంగ్వేజ్లో. సో ఇక్కడ బుక్ అనేది బాకు సంబంధించి
స్టార్ట్ అవుతుంది కాబట్టి బా అనేది కాన్సనెంట్ హల్లులో సౌండ్ కాబట్టి, అంటే కా నుంచి అక్ష దాకా వచ్చే అక్షరాలలో బా ఉంది కాబట్టి అది హల్లు సౌండ్ కాబట్టి హల్లు సౌండ్తో ఆర్ కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అవుతుంది కాబట్టి దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి, ఏ బుక్. అదేవిధంగా ట్రీ, ట్రీ అనేది కూడా కాన్సనెంట్ సౌండ్ కాబట్టి టా, టా అనేది హల్లులో వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి దాని ముందు కూడా మనం ఏ అనే ఆర్టికల్ని వాడాలి. అదేవిధంగా వాక్, వా అనేది కూడా కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఆ సౌండ్తో వాక్ అనే వర్డ్ బిగిన్ అవుతుంది కాబట్టి దాని ముందు ఇక్కడ మనం ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో కాన్సనెంట్ సౌండ్తో మొదలయ్యింది కాబట్టి బుక్ అనే వర్డ్ ఇక్కడ ఏని వాడాం. కానీ ఇక్కడ చూడండి, ఇంటరెస్టింగ్ బుక్, ఇక్కడ బుక్ వచ్చింది కాబట్టి ఏ ఉపయోగించాము, ఇక్కడ కూడా బుక్ వచ్చింది కాబట్టి ఏనే ఉపయోగించాలని కాదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ బుక్ అనేది నౌన్ మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటరెస్టింగ్ బుక్ ఇది ఫ్రేస్ అయింది. ఇక్కడ ఫ్రేస్ అంటే అర్థం ఏమిటి, పదజాలము. మోర్ దాన్ వన్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఫ్రేస్. ఇక్కడ ఇది ఫ్రేస్ అయింది, నౌన్తో ఉన్నటువంటి పదజాలము కాబట్టి ఇది నౌన్ ఫ్రేస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇంటరెస్టింగ్ బుక్ అయింది. ఇంటరెస్టింగ్ బుక్ అనే ఫ్రేస్ ఏ సౌండ్తో మొదలవుతుంది, ఇక్కడ ఈ. సో ఈ అనేది ఏమిటి, ఓవల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ వస్తుంది ఆటోమేటిక్గా. సో యాన్ గురించి మళ్ళీ చెప్పుకుందాం మనం. అంటే ఇక్కడ బుక్ అనేది వస్తే కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ ఉపయోగించాము, ఏడ కూడా బుక్ వచ్చింది కాబట్టి ఏ ఉపయోగించాలని లేదు. ఆ బుక్తో పాటు వేరే పదాలు కూడా ఇక్కడ యాడ్ అయి ఉన్నాయి. యాడ్ అయినప్పుడు అది నౌన్ ఫ్రేస్ అవుతుంది. సో ఫ్రేస్ను చూసుకోవాలి అక్కడ, లేదా నౌను చూసుకోవాలి. సో అలా స్టార్టింగ్ పాయింట్ ఫ్రేస్ కానీ నౌన్ కానీ ఏ సౌండ్తో మొదలవుతుందో చూసుకొని ఇక్కడ మనము ఆర్టికల్ని వినియోగించాలి. ఇక్కడ చూడండి, ట్రీ, ఇక్కడ ట్రీ ముందు ఏను ఉపయోగించాలి, ఇందువల్ల ట్రీ అనేది కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిగ్ ట్రీ, ఇక్కడ నౌన్ ఫ్రేస్ అయ్యింది. సో బిగ్ అనేది ఏమిటి, బి, అది కాన్సనెంట్ సౌండ్, ఆటోమేటిక్గా ఏనే వస్తుంది, మారదు. ఇక్కడ వాక్, ఇక్కడ లాంగ్ వాక్, లా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి హల్లుల శబ్దం కాబట్టి హల్లుల శబ్దంతో ఈ ఫ్రేస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏనే వస్తుంది. కాబట్టి నౌన్ కావచ్చు, నౌన్ ఫ్రేస్ కావచ్చు, మనం ఏం చూడాలి ఇక్కడ, స్టార్టింగ్ సౌండ్ ఏంటి. బుక్ వస్తే ఏనే రావాలి, లేదా అంబ్రెలా వస్తే యానే రావాలి. అంబ్రెలా అంటే యాన్ అంబ్రెలా అంటాం, బిగ్ అంబ్రెలా అంటే బీతో మొదలవుతుంది కాబట్టి ఏ బిగ్ అంబ్రెలా అనాలి. సో అంబ్రెలా వచ్చింది కాబట్టి యాన్ వాడాలని కాదు. నెక్స్ట్ యాన్, దిస్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేసెస్ బిగినింగ్ విత్ ఏ వోవల్ సౌండ్. సో ఏ అనేది బిఫోర్ కాన్సనెంట్ సౌండ్ అండ్ యాన్ అనేది బిఫోర్ వోవల్ సౌండ్. నౌన్స్ ముందు కానీ లేదా నౌన్ ఫ్రేస్ ముందు కానీ వాడతాం. అంబ్రెలా, సో అంబ్రెలా అనే వర్డ్ ఆ అనే ఓవల్ సౌండ్తో బిగిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాన్ అంబ్రెలా అని రాయాలి. నెక్స్ట్ ఆరెంజ్, ఎన్ని ఈజీనే, ఆల్రెడీ మనకు తెలిసిన పదాలే. ఆరెంజ్, ఆ అనేది కూడా ఆ అనే ఓవల్ సౌండ్తో అచ్చు శబ్దంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా యాన్ వస్తుంది. ఇంక్ స్టాండ్, సో ఈతో ఈ అనే ఓవల్ సౌండ్తో బిగిన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా యాన్ ఇంక్ స్టాండ్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ అంటే వైఖరి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే అంబ్రెలా అనేది నౌన్, ఆరెంజ్ అనేది నౌన్, ఎన్ని కంటికి కనిపిస్తాయి. నౌన్స్ అంటే మనం ఏమంటామంటే కంటికి కనిపించే వస్తువుల పేర్లు లేదా చెట్ల పేర్లు మనుషుల పేర్లు అనుకుంటాం. కాదండి, కంటికి కనిపించినటువంటి నౌన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యాటిట్యూడ్ అనేది కంటికి కనిపించదు, మనిషి కనిపిస్తాడు కానీ యాటిట్యూడ్ అనేది కనిపించదు. పెయిన్, బాధ కనిపించదు
కానీ పెయిన్ అనేది కూడా ఒక నౌనే. సో అదేవిధంగా ఇక్కడ యాటిట్యూడ్ అనేది వైఖరి, అదో నౌన్ అది. సో యాటిట్యూడ్ ఏ అనే వవల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ యాటిట్యూడ్. అయితే ఇక్కడ అంబ్రెలా వచ్చింది కాబట్టి యాన్ అంబ్రెలా అన్నాం. ఇక్కడ కూడా అంబ్రెలా వచ్చిందండి చూడండి. సో అయితే ఇక్కడ అంబ్రెలా అనేది ఇక్కడ ఫ్రేస్ అయ్యింది, దాని ముందు నైస్ అనే వర్డ్ అడ్జెక్టివ్ విశేషణం అనేది యాడ్ అయ్యింది. సో ఇక్కడ నైస్ అంబ్రెలా అనేది ఒక ఫ్రేస్ అయ్యింది. సో ఇక్కడ అంబ్రెలా అనే పదాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఇక్కడ అంబ్రెలా వచ్చింది కాబట్టి యాన్ అంబ్రెలా అనాలా, ఏడు కూడా అంబ్రెలా వచ్చింది కాబట్టి యాన్ నైస్ అంబ్రెలా అనకూడదు. టోటల్గా ఆ ఫ్రేస్ అనేది ఏ సౌండ్తో మొదలవుతుందో చూడాలి. సో నైస్ అంబ్రెలా కాబట్టి నై అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి హల్లుల శబ్దం కాబట్టి ఇక్కడ ఏ నైస్ అంబ్రెలా అనాలి, అంతేగాని యాన్ నైస్ అంబ్రెలా అనకూడదు. నెక్స్ట్ ఆరెంజ్ అంటే యాన్ ఆరెంజ్ అనం. ఇక్కడ చూడండి స్వీట్ ఆరెంజ్ అనే ఒక ఫ్రేస్ అయింది ఇక్కడ. సో స్వీ అనేది హల్లుల సౌండ్ కాబట్టి సాకి సంబంధించిన అక్షరానికి సంబంధించినటువంటి సౌండ్ కాబట్టి అది హల్లుల్లో ఉంటుంది కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఆటోమేటిక్గా ఏ స్వీట్ ఆరెంజ్ అనాలి, కానీ యాన్ స్వీట్ ఆరెంజ్ అనకూడదు. నెక్స్ట్ స్మాల్ ఇంక్ స్టాండ్. ఇక్కడ ఇంక్ స్టాండ్ ఈ అనే సౌండ్తో మొదలవుతుంది కాబట్టి యాన్ వాడాం, యాన్ ఇంక్ స్టాండ్. ఓకే, కరెక్ట్. ఇక్కడ ఇంక్ స్టాండ్ అనే ముందు స్మాల్ అనేటువంటి అడ్జెక్టివ్ యాడ్ అయ్యింది. సో ఇక్కడ ఫ్రేస్ అయ్యింది కాబట్టి స్మాల్ ఇంక్ స్టాండ్. స్మా అనేది కాన్సనెంట్ సౌండ్, సా స్మా. సో హల్లులో వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో కాన్సనెంట్ అంటాం కాబట్టి సో కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏ స్మాల్ ఇంక్ స్టాండ్ అన్నాం. ఇక్కడ చూడండి యాన్ యాటిట్యూడ్ అన్నాం, ఇక్కడ ఇంటరెస్టింగ్ యాటిట్యూడ్. సో ఈ ఫ్రేస్ అనేది ఏ సౌండ్తో మొదలవుతుంది బాగా చూడండి, ఇంటరెస్టింగ్. సో ఇక్కడ కూడా వోవల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా యాన్ రావాలి. సో యాన్ ఇంటరెస్టింగ్ యాటిట్యూడ్. ఇక్కడ యానే వచ్చింది, ఏడా కూడా ఫ్రేస్లో కూడా ఇక్కడ యానే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇంటరెస్టింగ్ అనే పదము ఈ అనే సౌండ్తో మొదలవుతుంది కాబట్టి యాన్ వచ్చింది ఇక్కడ. కింద చూడండి వెరీ ఇంటరెస్టింగ్ యాటిట్యూడ్. సో ఇక్కడ 3 పదాల ఫ్రేస్ అయింది, ఇక్కడ పదజాలం అయింది. సో ఇక్కడ ఈ ఫ్రేస్ మొత్తం ఏ సౌండ్తో స్టార్ట్ అవుతుంది, ఇందాకేమో ఇంటరెస్టింగ్ ఈ అనే ఓవల్ సౌండ్తో స్టార్ట్ అయింది, ఇక్కడ వెరీ అనేది అడిషనల్గా యాడ్ అయింది కాబట్టి వెరీ ఇంటరెస్టింగ్ యాటిట్యూడ్ కాబట్టి ఫ్రేస్ మొత్తంలో స్టార్టింగ్ వేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వే అనేది హల్లుల్లో వస్తుంది కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభం అవుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఏ వాడాలి, ఏ వెరీ ఇంటరెస్టింగ్ యాటిట్యూడ్. సో ఇక్కడ వర్డ్ అనేది నౌనా నౌన్ ఫ్రేసా చూసుకొని నౌన్ కానీ నౌన్ ఫ్రేస్ కానీ ఏ సౌండ్తో స్టార్ట్ అవుతుందో చూసుకొని జాగ్రత్తగా మనము ఏ కానీ లేదా యాన్ కానీ వాడాలి. మనం ప్రాక్టీస్లో వస్తుందండి, ప్రాక్టీస్లో వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. రైట్, ఇప్పటిదాకా మనం ఆర్టికల్స్ నేర్చుకునే క్రమంలో డౌట్స్ అరైజ్ అయ్యాయా? డౌట్స్ రావాలండి, డౌట్స్ రావాలి, డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు సబ్జెక్ట్ వస్తుంది. స్వామి వివేకానంద చూడండి, ఆయన చిన్నప్పుడు గురువు గారు ఒక ఆన్సర్ చెప్తే వెంటనే 10 క్వశ్చన్స్ ఆయన గురువు గారికి సంధించేవారు. ఆయనకు తెలియక కాదు, వివేకానంద స్వాముల వారికి తెలియక కాదు, ఆయన క్లారిఫికేషన్ కోసం, రూఢీపరుచుకోవడం కోసం ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే సబ్జెక్ట్ మన మైండ్లో స్టాండర్డ్గా ఉండిపోతుంది. అందుకనే స్వామి వివేకానందుల వారు అంత మహానుభావులయ్యారు, అంత గొప్ప ఆరేటర్ కాగలిగారు. సో మీ తరపున నేను ఒక డౌట్ని అరైజ్ చేస్తున్నా, ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు నాకు అరైజ్ అయినటువంటి డౌట్ ఇది. ఇప్పుడు మనం ఒక నౌన్ కానీ నౌన్ ఫ్రేస్ కానీ కాన్సనెంట్ సౌండ్తో మొదలైతే ఏని వాడాలి అనుకున్నాం.
ఏ బుక్ అన్నాం. ఏ బుక్ అని ఎందుకు అనాలి? యాన్ బుక్ అని ఎందుకు అనకూడదు? యాన్ అంబ్రెలా అంటాం. ఎందుకని? అది అచ్చు సౌండ్తో మొదలవుతుంది కాబట్టి. మరి అచ్చు సౌండ్తో మొదలైనప్పుడు ఎందుకు వాడకూడదు? యాన్ అంబ్రెలా బదులు అంబ్రెలా ఎందుకు అనకూడదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా చెప్పారా? మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఓ ఓడరేవు, క్రింద ఒక ఓడరేవు. ఈ వర్డ్స్ని ఒకసారి పలకండి. ఓ ఓడరేవు, ఓ ఓడరేవు. కొంచెం ఫాస్ట్ చేయండి. ఓ ఓడరేవు, క్రింద ఒక ఓడరేవు. ఏది పలకడానికి మనకు స్మూత్గా అనిపిస్తుంది చూడండి. ఓ ఓడరేవు, ఓ ఓడరేవు, ఓ ఓడరేవు. ఇక్కడ ఓ వచ్చింది, ఓవల్ సౌండ్, అచ్చు శబ్దం. ఇక్కడ కూడా స్టార్టింగ్లో వెంటనే పక్కనే అచ్చు శబ్దం, ఓవల్ సౌండ్ వచ్చింది. అంటే రెండు ఓవల్స్ ఇక్కడ ఏమైనాయి? పక్క పక్కనే ఉన్నాయి. సో రెండు ఓవల్స్ని కానీ రెండు కాన్సనెంట్స్ని కానీ వెంటనే పలకడం కష్టంగా ఉంటుంది, స్మూత్ ఫ్లో ఉండదు, ఆక్వర్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓ ఓడరేవు. క్లారిటీ రావడం లేదు మనకు అక్కడ. అందుకని ఒక ఓడరేవు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ కా అనేది కాన్సనెంట్ సౌండ్ ఇక్కడ. సో కాన్సనెంట్ సౌండ్ వెంటనే ఓవల్ సౌండ్ వచ్చింది. అందువల్ల ఇక్కడ ఫ్లో అనేది స్మూత్గా ఉంది. ఇక్కడ ఓవల్ సౌండ్, ఇక్కడ ఓవల్ సౌండ్. రెండు ఓవల్ సౌండ్ని వెంటనే పలకడం కష్టం. ఇప్పుడు ఇంగ్లీష్కి వద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ యాన్ పెన్. సో ఇది రైట్, ఇది తప్పు. దిస్ ఈజ్ ఏ పెన్. పెన్ అనేది మనకు కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. అనేది ఏ సౌండ్? ఇది ఓవల్ సౌండ్. యాక్చువల్గా అయితే వర్డ్స్గా ఉన్నప్పుడు ఇది ఏ పెన్ అని పలకచ్చు. విడిగా ఉన్నప్పుడు మాత్రం, ఐసోలేషన్లో ఉన్నప్పుడు వర్డ్స్ అనే సౌండ్తో మనం వాటిని ఉచ్చరించవచ్చు. అయితే ఒక సెంటెన్స్లో ఉన్నప్పుడు, కనెక్టెడ్ స్పీచ్లో ఉన్నప్పుడు అనేది యాక్చువల్గా మనం అని పలకాలి. దిస్ ఈజ్ ఏ పెన్ అనడం కన్నా దిస్ ఈజ్ అ పెన్, అ పెన్ అనాలి. దట్ ఈజ్ రైట్ ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ దిస్ ఈజ్ అ పెన్. చూడండి, క్రింద చూడండి, దిస్ ఈజ్ యాన్ పెన్. అ పెన్ అనేదానికి యాన్ పెన్ అనేదానికి డిఫరెన్స్ ఉందా లేదా? ఇక్కడ ఓవల్ సౌండ్ ఆ, ఇక్కడ పే కాన్సనెంట్ సౌండ్. సో ఓవల్ సౌండ్ అనేది ఇక్కడ కాన్సనెంట్ సౌండ్లోకి ఈజీగా స్మూత్గా ఫ్లో అవుతుంది. అప్పెన్, అప్పెన్ అంటే ఈ రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి. ఇక్కడ చాలా స్మూత్గా మిక్స్ అయిపోతున్నాయి. దిస్ ఈజ్ అప్పెన్. అదే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అండ్ పెన్, అండ్ పెన్. ఇక్కడ నకారం వచ్చింది. నకారం అంటే కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ పే పకారం వచ్చింది, అది కాన్సనెంట్ సౌండ్. సో రెండు కాన్సనెంట్ సౌండ్స్ కానీ రెండు ఓవల్ సౌండ్స్ని కానీ మిక్స్ చేయడం కుదరదు. మిక్స్ చేయొచ్చు కానీ కష్టంగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, ఆక్వర్డ్గా ఉంటుంది. స్మూత్ ఫ్లోయింగ్ అనేది ఉండదు. అందుకని ఇంగ్లీష్ భాష క్రియేట్ అయినప్పుడు మహానుభావులు ఇలాంటి సౌకర్యాలు మనకు కల్పించారు. అది రూల్. అంతేగాని దానికి ఇక్కడ వాడాలి, ఇది ఇక్కడ వాడాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలని కాదు. భాషా సౌలభ్యం కోసం వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు మనకు చేశారు. కింద చూడండి, దిస్ ఈజ్ యాన్ అంబ్రెలా. యాన్ అనేది ఇక్కడ నకారం వచ్చింది. ఇక్కడ నకారం అంటే కాన్సనెంట్ సౌండ్ వచ్చింది. అందులో వెంటనే ఇక్కడ ఏముంది? ఆ అంబ్రెలాలో ఆ అనేది స్టార్టింగ్ ఓవల్ సౌండ్ వచ్చింది. ఇక్కడేమో నకారం ఉంది, అంటే ఇది కాన్సనెంట్ సౌండ్. సో ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ వెంటనే ఓవల్ సౌండ్. కాబట్టి రెండు కూడా స్మూత్గా మిక్స్ అవుతాయి. ఇక్కడ ఎన్ అంబ్రెల్లా, ఎన్ అంబ్రెల్లా. ఇక్కడ చూడండి, ఆ అంబ్రెల్లా, ఆ అంబ్రెల్లా. రెండు ఇక్కడ ఓవల్ సౌండ్స్ కాబట్టి ఈజీగా ఫ్లో అనేది ఉండదు. అప్పెన్, అప్పెన్ చూడండి, ఒకే ఓడులాగా మిక్స్ అయిపోయినాయి. అప్పెన్ ఎంత స్మూత్గా ఉందో చూడండి. అన్పెన్, అన్పెన్ మిక్స్ కాలే. ఇక్కడ స్మూత్నెస్ అనేది లేదు. ఎన్ అంబ్రెల్లా, ఎన్ అంబ్రెల్లా స్మూత్గా యాన్ అనేది అంబ్రెల్లాలో మిక్స్ అవుతుంది. ఎన్ అంబ్రెల్లా ఈజీగా ఉంది పలికేటప్పుడు. ఇక్కడ ఆ అంబ్రెల్లా, ఆ అంబ్రెల్లా ఎడా వచ్చింది, ఎడా వచ్చింది. స్మూత్నెస్ అనేది ఉండదు. అందుకని కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏను వాడాలి. ఏ అనేది ఓవల్ సౌండ్ యాక్చువల్గా. అదేవిధంగా
వోవల్ సౌండ్ ముందు యాన్ వాడాలి. యాన్లో ఎన్ ఉంది కాబట్టి, నకారం ఉంది కాబట్టి, చివరిలో కాన్సనెంట్ శబ్దం ఉంది కాబట్టి, ఇక్కడ ఓవల్ శబ్దం ఉంది కాబట్టి రెండు కూడా మిక్స్ అయ్యి స్మూత్నెస్ అనేది బాగుంటుంది. ఇదండి కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ ఎందుకు వాడాలి, ఓవల్ సౌండ్స్ ముందు యాన్ ఎందుకు వాడాలి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పటిదాకా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. సో లెట్ us డిస్కస్ డెఫినెట్ ఆర్టికల్. లుక్ హియర్, డెఫినెట్ ఆర్టికల్ ది. సో ఆ వర్డ్లోనే మీనింగ్ ఉందండి. డెఫినెట్ అంటే ఖచ్చితమైన. సో ఖచ్చితమైన నౌన్స్ని గురించి కానీ లేదా నౌన్ ఫ్రేసెస్ని గురించి కానీ మాట్లాడుకోవడానికి మనము ది అనే డెఫినెట్ ఆర్టికల్ని వినియోగిస్తాం. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. దిస్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆల్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేసెస్. ఆల్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటే అర్థం ఏంటి? సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, కౌంటబుల్ కావచ్చు, అన్కౌంటబుల్ కావచ్చు. ఎనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ దిస్ ఆర్టికల్ కెన్ బి యూజ్డ్. సో బిఫోర్ ఆల్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేసెస్ బిగినింగ్ విత్ ఎనీ సౌండ్. సో ఓవల్ సౌండ్తో బిగిన్ అవుతుందా లేదా కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అవుతుందా అనే ప్రాబ్లము ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసేటప్పుడు మనకు ఉత్పన్నం కాదు. సో ఎనీ సౌండ్ టు టాక్ అబౌట్ పర్టికులర్ థింగ్స్. సో ఖచ్చితమైన థింగ్స్ని గురించి మాట్లాడుకోవడానికి మనము ది అనే డెఫినెట్ ఆర్టికల్ని వినియోగిస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ది అనేది. ది అంటే మీనింగ్ ఏంటి? ఈ ఒక్క సెంటెన్స్లోనే మీకు తెలుస్తుందండి. ది అంటే యు నో విచ్ వన్ ఐ మీన్ ఆర్ ఐ సే. సో ది అంటే యు నో విచ్ వన్ ఐ మీన్ ఆర్ ఐ సే. సో నేను ఏం చెప్తున్నానో, ఏ నౌన్ గురించి చెప్తున్నానో లేదా ఏ నౌన్ ఫ్రేస్ని గురించి మాట్లాడుతున్నానో అది నీకు కూడా తెలుసు. సో మాట్లాడే వ్యక్తి ఏ నౌన్ గురించి మాట్లాడుతున్నాడో వినేవాళ్ళకు కూడా తెలుసు అని రూఢి అయినప్పుడు మాట్లాడే వ్యక్తి దీన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ క్లాస్ రూమ్లో లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ అంటాడు. లేదా ఇప్పుడు గ్రీన్ బోర్డ్స్ వచ్చినాయి అనుకోండి, లుక్ ఎట్ ద గ్రీన్ బోర్డ్ అంటాడు. సో టీచర్ ఏమనుకున్నాడు? గ్రీన్ బోర్డ్ ఎక్కడుంది? క్లాస్ రూమ్లోనే ఉంది. సో అది పిల్లలకు కూడా తెలుసు అనుకున్నప్పుడే టీచరు అవును ముందు దీన్ని ఉపయోగిస్తాడు. లుక్ ఎట్ ద సన్ అంటాం. సో లుక్ ఎట్ ద సన్ అంటే అర్థం ఏమిటి? ఎదుటి వ్యక్తికి కూడా సన్ అంటే ఎక్కడున్నాడో తెలుసు కాబట్టి సన్ అనే నౌన్ ముందు దీన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి మాట్లాడే వ్యక్తి ఎప్పుడు దీన్ని ఉపయోగించాలంటే వినే వ్యక్తికి కూడా ఆ నౌన్ ఏమిటో లేదా నౌన్ ఫ్రేస్ ఏమిటో అవగాహనతో ఉన్నప్పుడు, లేదా రైటర్ దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి? చదివే వ్యక్తికి కూడా ఆ నౌన్ ఏమిటో నౌన్ ఫ్రేస్ ఏమిటో అవగాహనగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తాడు. ద ఓన్లీ వన్ ఆర్ వన్స్ అరౌండ్. ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి థింగ్స్ని గురించి మాట్లాడుకునే దానికి మనము ది అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇది కూడా దీనికి సంబంధించిన ఇన్ని కూడా ఫస్ట్ వన్కి సంబంధించిన మీనింగ్సే. నెక్స్ట్, ది థింగ్స్ రెఫరింగ్ టు ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? విండ్ కావచ్చు, మౌంటైన్స్, సీస్, ఓషన్స్, ఇన్ని కూడా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్. సో మౌంటైన్స్ అంటే అందరికీ తెలుసు, కొండలంటే ఏంది అని ఎవరైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. కాబట్టి అలాంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అందరికీ తెలుసు కాబట్టి, అంటే మాట్లాడే వ్యక్తికి తెలుసు, వింటున్న వ్యక్తులకు కూడా తెలుసు కాబట్టి అలాంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి నౌన్స్ ముందు కానీ లేదా నౌన్ ఫ్రేస్ ముందు కానీ మనం దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, ది రెఫరింగ్ టు సూపర్లేటివ్స్. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం కదండి. సో సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కూడా మనం ది అనే ఆర్టికల్ని, డెఫినెట్ ఆర్టికల్ని వినియోగిస్తాం. ప్రస్తుతం మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. లుక్ హియర్, ఫస్ట్ వన్, లుక్ ఎట్ ద గ్రీన్ బోర్డ్. సో నేను మీతో అన్నాను లుక్ ఎట్ ద గ్రీన్ బోర్డ్ అని. సో గ్రీన్ బోర్డ్ ఎక్కడుందో నాకు తెలుసు, ఎక్కడుందో మీకు తెలుసు అని నాకు తెలుసు. కాబట్టే నేను గ్రీన్ బోర్డ్ అనే నౌన్ ముందు ద అనే ఆర్టికల్ని
వినియోగించాను. సో నెక్స్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇన్ని యూనిక్ సన్ కావచ్చు, మూన్ కావచ్చు, లేదా ఈస్ట్ నార్త్ ఇవన్నీ దిక్కులు కావచ్చు, స్కై కావచ్చు, ఇన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి థింగ్స్ కాబట్టి అవి అందరికీ తెలుసు కాబట్టి అలాంటి నౌన్స్ ముందు మనం దాని డెఫినెట్ ఆర్టికల్ని వినియోగించాలి. సో ఈజీ టు లెర్న్. నెక్స్ట్ వన్, కుడ్ యూ ఓపెన్ ద డోర్. ఒక రూమ్లో ఉన్నాం లేదా ఒక ఇంట్లో ఉన్నాం, కుడ్ యూ ఓపెన్ ద డోర్ అంటే అర్థం ఏంటి? చెప్పే వ్యక్తికి ఏ డోర్ని తెరవమంటున్నాడో అతనికి కూడా తెలుసు అన్నప్పుడు మాత్రమే డోర్ ముందు దాని డెఫినెట్ ఆర్టికల్ని వినియోగించాలి. సో అలాంటి సందర్భంలో ఇక్కడ డోర్ ముందు దాని డెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ వాడాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్, ఇది బాగా చూడండి. షీ హ్యాస్ గాట్ 2 children, ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, ఓ అబ్బాయి ఓ అమ్మాయి. ఏ అబ్బాయో తెలియదు, ఏ అమ్మాయో తెలియదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతవరకే. సో అది ఇండిఫినిట్ కాబట్టి ఇక్కడ ఏ బాయ్ ఏ గర్ల్ అన్నాం. సో బాయ్ అనే నౌన్ ముందు ఇండిఫినిట్ ఆర్టికల్, గర్ల్ అనే నౌన్ ముందు ఇండిఫినిట్ ఆర్టికల్ వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్, ద బాయ్ ఈజ్ 12. అబ్బాయికి 12 సంవత్సరాలు. ఇక్కడ ఏ రాలేదు, అక్కడేమో ఏ వచ్చింది, ఏ బాయ్ అన్నాం, ఇక్కడేమో ద బాయ్ అన్నాం. ఇక్కడ ద బాయ్, ఏ అబ్బాయి ఆల్రెడీ ఇందాక చెప్పుకోను, అబ్బాయి గురించి అని తెలుసు కాబట్టి చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి ఇద్దరికి ఏ అబ్బాయిని గురించి చెప్తున్నాడో అవగాహన ఉంది కాబట్టి సెకండ్ టైం ఇక్కడ దాని ఆర్టికల్ని వినియోగించవలసి వచ్చింది. అదేవిధంగా ఏ అమ్మాయిని గురించి మాట్లాడుకుంటున్నామో ఇక్కడ తెలుసు కాబట్టి గాడ్ అనే నౌన్ ముందు దానే డెఫినెట్ ఆర్టికల్ వాడాల్సి వచ్చింది. నెక్స్ట్, కాలేజ్ నుంచి లేదా స్కూల్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. రాగానే వాడు ఫాదర్ని అడిగాడు, ఏమని? వేర్ ఈజ్ మదర్ అని, అమ్మ ఎక్కడా అని. సో వాడు ఫాదర్ ఏమన్నాడు? షీ ఈజ్ ఇన్ ద కిచెన్, కిచెన్లో ఉంది అన్నాడు. సో కిచెన్ ఎక్కడుందో ఇద్దరికి అవగాహన ఉంది కాబట్టి అక్కడ ది అనే ఆర్టికల్ని కిచెన్ అనే నౌన్ ముందు వాడాము. నెక్స్ట్ వన్, ఐ లివ్ ఇన్ ఏ స్మాల్ ఫ్లాట్. ఐ లివ్ ఇన్ ఏ స్మాల్ ఫ్లాట్, ఒక చిన్న ఫ్లాట్లో నివసిస్తున్నా. అది ఇండిఫినిట్, ఎక్కడుందో స్మాల్ ఫ్లాట్ అనేది మీకు తెలియదు కాబట్టి నాకు మాత్రమే తెలుసు కాబట్టి అక్కడ ఏ అని ఇండిఫినిట్ ఆర్టికల్ని వాడాను. ఎట్ ద టాప్ అంటే అందరికన్నా కానీ పైన నివసిస్తున్నాను. టాప్ అంటే నాకు తెలుసు, మీకు అవగాహన ఉంది. టాప్ అంటే అర్థం ఏంటి? పైన. సో ఆ ప్లేస్ అనేది అవగాహన ఉంది కాబట్టి అక్కడ టాప్ అనే నౌన్ ముందు దాని ఆర్టికల్ని వాడాం. ఎట్ ద టాప్ ఆఫ్ అన్ ఓల్డ్ హౌస్. ఓల్డ్ హౌస్ అన్నాం. ఇక్కడ ఏ ఓల్డ్ హౌస్ మీకు తెలియదు కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండిఫినిట్ ఆర్టికల్ వచ్చింది. అండ్ ఓల్డ్ హౌస్ నియర్ ద టౌన్ హాల్. టౌన్ హాల్ అనగానే అందరికీ అవగాహన ఉంటుంది. ఒక పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి, కట్టడాలు, అవి అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ టౌన్ హాల్ అంటే అది వెల్ నోన్ ప్లేస్ కాబట్టి, ప్రదేశం కాబట్టి దాని ముందు ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ మనం వాడాం. నెక్స్ట్, షీ లైక్స్ ద రెయిన్. ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి నౌన్స్ ముందు మనము దాని డెఫినెట్ ఆర్టికల్ని వాడతామని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ద రెయిన్, ద విండ్ అనే నౌన్స్ ముందు దాని ఆర్టికల్ని మనం వినియోగిస్తాం. నెక్స్ట్ వన్, ద వయలిన్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ ద పియానో. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా వయలిన్ అంటేనే ఎక్కడైనా కానీ దాని సౌండ్ ఏమిటో మనం ఐడెంటిఫై చేయగలం. సో జనరలైజ్ చేసి చెప్పాము ఇక్కడ. అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం తప్పనిసరిగా దానే ఆర్టికల్ని వినియోగించాలి. నెక్స్ట్, ఆర్టికల్స్ని ఎలాంటి సందర్భంలో మనం వినియోగించకుండా వాక్యాలను రాయొచ్చో ఇప్పుడు చూద్దాం. కొన్ని విషయాలు మనం జనరల్గా చెప్పుకునేటప్పుడు లేదా కామన్గా చెప్పుకునేటప్పుడు వాటి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ కావచ్చు, డెఫినెట్ ఆర్టికల్ కావచ్చు, ఎలాంటి ఆర్టికల్ని కూడా మనం వినియోగించకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. బుక్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. జనరల్గా చెప్పుకుంటున్నాం బుక్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. లేదా పర్టికులర్గా చెప్పుకోవాలంటే ద బుక్స్ ఆన్ ద టేబుల్ ఆర్ మైన్. ఇక్కడ పర్టికులర్గా ఎక్కడ బుక్స్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడేమో జనరల్గా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జనరల్గా చెప్పుకుంటున్నాం జీవితాన్ని గురించి. మై ఫ్రెండ్ లైక్స్ హార్సెస్. ద హార్సెస్ అలా హార్సెస్ జనరల్ పాయింట్ ఇది. మోస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై.
ఎక్కువ పక్షులు ఫ్లై చేయగలవు. సో ఇక్కడ మోస్ట్ అనే సూపర్లేటివ్ ముందు మనం దాన్ని ఉపయోగించలేదు. నథింగ్ కెన్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ లైట్. సో కాంతి కన్నా కానీ ఏది కూడా ఫాస్ట్గా ప్రసారం చేయలేదు అని దీని అర్థం. ఇవన్నీ కూడా మనం జనరల్గా చెప్పుకుంటున్నాం. సో జనరల్గా చెప్పుకునే విషయాల ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇదండి ఆర్టికల్స్ని గురించి. సో ఆర్టికల్స్ అనే టాపిక్ అందరికీ తెలిసిన టాపిక్ అయినప్పటికీ కూడా కొన్ని తెలియని విషయాలని మీకు నేను చెప్పానని అనుకుంటున్నాను. కానీ భాష అనేది ఒకరు టీచ్ చేస్తే రాదండి, మనకై మనం క్యాచ్ చేయాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా బుక్స్ చదువుతూ ఉండాలి, రెఫర్ చేస్తూ ఉండాలి, తెలియని విషయాలను నేర్చుకుంటూ ఉండాలి, డౌట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్లారిఫై చేసుకోవాలి. సో ఒక్క రోజులోనూ 2 రోజుల్లోనూ భాష అనేది రాదు, నిరంతరం మనం నేర్చుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి. సో మీరంతా కూడా మా మల్లాం సుధాకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రాగలం. ధన్యవాదములు.